అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము కొట్టిమర్రి దగ్గర ఒక యువ రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుండు అని చెప్పేసి తెలిసింది. సో తన గురించి ఒకసారి తెలుసుకొని మిగతా రైతులకు కూడా తెలియజెప్పాలి. సాధక బాధకాలు ఎట్లున్నాయి, లాభాలు ఎట్లున్నాయి తెలుసుకొని వాటిని మరి మిగతా రైతులకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఫామ్ విజిట్కు వచ్చాము. మరి ఇక్కడ రైతు ఇక్కడే ఉన్నాడు. సో తను బీరకాయ తెంపుతున్నట్టుండు. తన నోటి ద్వారానే మరి ఏంటి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా చేస్తున్నావు, సాధక బాధకాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అన్న, మీదేనా ఇది ఫాము? ఎట్టే చెప్పాలి? మాది గౌరాయపల్లి. పేరు మెకానిక్ శ్రీనివాస్, పన్నీర్ శ్రీనివాస్. మాది గౌరాయపల్లి కానీ కొట్టిమరికాడ షాపు. అక్కడికి ఇక్కడ ఉట్టిగా టైంపాస్ ఉన్నప్పుడు జనాలు మారాలని కూరగాయ తోట పెట్టి వండించి ఆర్గానిక్ వండియాలన్న ఆలోచన. దాంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఎకరంన్నర సాగు చేసిన, ఒక అర్ధ ఎకరం బీర తోట పెట్టిన, ఒక ఎకరం మొత్తం టమాటా పెట్టిన, ఒక అర్ధ ఎకరం మిర్చి పెట్టిన. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నది. కాకపోతే ఏంటంటే ఉట్టిగా ఖాళీగా ఉండకుండా ఇది చూసుకొని మనం నడిపించుకొని జనాల గురించి ఆరోగ్యవంతంగా ఉండాలని సేంద్రియ ఎరువులు వాడుకుంటూ ఈ డిఏపి యూరియాలు వేస్తే ఇంకా కాయ కూడా బాగా వస్తుంది మనకు. అంటే ఇప్పుడు ఉన్న దానికంటే ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. అయితే దీని ఆర్గానిక్ మనం చేస్తున్నాం కాబట్టి తక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుంది, రాదు. ఆడికాడికి వస్తుంది. రాకున్నా కానీ జనాలు మారాలి. ఈ ఏరియాకి జనాలు అందరూ అనేది బయట పోయి కొనుక్కొచ్చుకొని అడవుల మందులు వేసిన పంటలు తింటారు కాబట్టి ఆ జనాలు ఖరాబ్ అవుతారు కాబట్టి దీని ద్వారా వాళ్ళకి తెలుసుకోవాలని నేను చేయడం అనేది జరుగుతుంది. మన చుట్టుముట్టు జనాలు అందరూ ఏమన్నా కూరగాయలు కాబట్టి కొనుక్కొచ్చుకున్నాం. ఇక్కడ ఆర్గానిక్ వండిస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చి కొనుక్కపోతున్నాం. ఆడ 80 రూపాయలు కిలో బీరకాయ, మనం 60 ఇస్తున్నాం. టమాటా 60-70 రూపాయలు ఇస్తున్నాం, మనం 40 ఇస్తున్నాం. 7-10 రూపాయలు తక్కువ వస్తున్నాయి. కానీ లాభం ఎక్కువ రాకుండా జనాలు బాగుపడాలి. ముఖాల నొప్పులు, మోచేతుల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు జనాలు. దాంతో జనం మారాలని దాని గురించి మనం ఈ ఆలోచన చేసినాం. పని లేదని కానీ అంతటా పని ఉంటుంది. ఏ పని చేసినా ఒకటే, తక్కువ. ఎన్ని ఎకరాలు ఇది అంతా లీజే తీసుకురా మీరు? కౌలుకే సంవత్సరానికి 20,000, 3 ఎకరాలు ఉంటుంది. సంవత్సరానికి 20,000, 3 ఎకరాలు తీసుకున్నారు లీజుకు. ఓకే. ఇప్పుడు అటు సైడ్ ఇంకా టమాటా ఉందా? టమాటా, మిర్చి టమాటా ఉంది. ఎట్లా మరి వీళ్ళు జనాలు వచ్చి తీసుకపోతారా నీ దగ్గరకు వచ్చి? మన దగ్గరకు వచ్చి జనాలు తీసుకోవద్దు. ఇక వాళ్ళకి వస్తే ఏముంది, 40 రూపాయలు 30 రూపాయలు అడుగుతారు. 10 కిలోల కవరు 40-30 ఆడితే మనకి ఏం మిగలదు. మనం అంగడి పోయి అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి. మరి ఇప్పుడు నీకు నువ్వు అన్నట్టు యూరియా డిఏపి అవి వేస్తే నీకు మరి ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వస్తుంది, నీకు లాభం ఎక్కువ వస్తుంది కదా? లాభం ఎక్కువ, దాని ఖర్చు ఎక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుంది. కానీ దాంట్లో ఏం లాభం లేదు. ఆడికాడికి అవుతుంది సమానం. పండిన కాడికి దాని పెట్టుబడి అవుతుంది. మనం వేయకుండా వండిస్తే అది ఖర్చు తక్కువ వస్తుంది. 800 బస్తా, అది 1800 బస్తా, అది డిఏపి. ఇది 800-900 బస్తా ఇది. దాని ఫరక్ అవుతుంది కదా మనకు. దాంట్లో మిగులువాట గిదే పోయింది అనుకోవాలి. మరి ఇప్పుడు ప్రభుత్వానికి కానీ జనాలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు? ప్రభుత్వం ఏం చేయాలంటే మాసంటి వాళ్ళకు సహకరిస్తే ఇంకా జర ముందు పోగలుగుతాము. ఇంకా చాలా మంది కూడా ప్రోత్సహిస్తారు. ఏ రకమైన సహకారం ప్రభుత్వం నుంచి మీరు ఆశిస్తారు? ఏదైనా ఒక చిన్న డ్రిప్ లైనో, లేకపోతే ఎరువుల గురించో, లేకపోతే మా ఆర్గానిక్ వీటి గురించో, డ్రిప్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా చిన్నవి. ఓకే. అవన్నిటి కూడా సహకరిస్తే జనాలు కూడా ఒకలేనికొకరు స్టార్ట్ అవుతారు. మన ఇది కూడా రైతులకు ఎప్పుడైనా ప్రోత్సహిస్తేనే రైతు పైకి పోతాడు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. లేకపోతే 7 నెలలు అన్యం ఉంటారు. ఈ అడ్డమైన కూరగాయలు తిని ఇంటికా బాయికాడ వండించుకోవాలి. ఎవరు వాళ్ళు పండించుకోకుండా కొనుక్కొని తింటారు. ఆ రేటు ఉండేవారికి ఇప్పుడు 80 రూపాయల బీరకాయ, 60 రూపాయలు టమాటా. ఎవరు వండించుకుంటే 10 రూపాయలు కిలో అవుతాయి. అదే కదా మన జనాలు ఆశించేది. అవును, సంతోషమే. పన్నీర్ సీనన్న గారు, ఈ సీనన్న ఈ టమాటా తోటలు ఎక్కువ టమాటా తోట. మరి ఇవి ఏంటి పరిచినావు? ఈ పేపర్ మల్చింగ్ పేపర్ అంటారు. మల్చింగ్ పేపర్ కింద డ్రిప్ ఉంటుంది. ఈ కట్టలు కొట్టుకున్నాక డ్రిప్ వరుసుకొని ఈ పేపర్ వేసుకోవాలి. ఈ పేపర్ వేస్తే ఎందుకు అంటే మనకు గడ్డి మొలవదు, కూలలో బెడవద్దు. ఒక్క లైన్కు ఇప్పుడు ఒక దాదాపు 1000-1500 అయితే అట్లా 3 అయిపోయే వరకు ఒక లైన్ 3-4 ఖర్చు వస్తుంది. ఈ పేపర్ వేసి రూపాయి ఖర్చు ఉంటుంది. ఇక ఏమన్నా టమాటా తెంపుకోవడం, దానికి చూసుకోవడం, ఏమైనా డ్రిప్ ద్వారా పంపించుకోవాలి. ఏమైనా డ్రిప్
డ్రిప్ ద్వారా అంటే ఆ పేపర్ కింద డ్రిప్ ఉంటుంది. ఉంటుంది. మనం ఇలా వాటర్ ఇచ్చి పెట్టుకుంటే ఒక అర్ధ ఎకరం ఒక పెట్టుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు పెట్టుకుంటే ఈ ఆ డ్రిప్తో మరి ఏమో చేస్తున్నారు ఇక్కడ. సీనన్న అడిగి తెలుసుకున్నాము. అన్న ఏంది డ్రిప్ వేసినావు, ఏంది అది ఏం పంట? ఇది మిర్చి, మిర్చి, తెల్ల మిర్చి, నల్ల మిర్చి, అర్ధ ఎకరం మిర్చి. ఆహా. అక్కడ సైడ్ ఆన్యం, లాస్ట్ ఆన్యం, సొరకాయ అంటారు, ఆనంకాయ. ఆన్యంకాయ. గీ పెద్ద ఆకులది ఏంది? ఈడ క్యాబేజీ. క్యాబేజ్. మన ఇంటి మందం అచ్చా. వాళ్ళ దగ్గర పోకుండా కొనకుండా అక్కడ సైడ్ వంకాయ. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాయి మొక్కలు, దీనికి ఎరువులు వేసినావా? ఎరువు ఏమి వేయలేదు. ఏమున్నా ఆర్గానిక్ అది తీసుకొచ్చి సేంద్రియ ఎరువు తీసుకొచ్చి వేయాలి. ఏమేమి వాడతావు సేంద్రియ ఎరువులు అంటే? మనకు ఆర్గానిక్ కంపెనీ వల్ల ఉంటాయి, అది గవర్నమెంట్ వస్తాయి. ప్రొడక్ట్ ఇటు ఇటు ఇది టమాటా. ఈ కట్టెలు ఎందుకు వేసినవే? ఈ కట్టెలు ఇప్పుడు సంటారా నాటాలి. నాటి ఈ షెట్ ఒక దగ్గర కడితే కింద వాడాలి. కింద వాడకి ఏమవుతుందంటే మనకు 8 నెలలు, ఇప్పుడు 2 నెలలు వచ్చే పంట 8 నెలలు వస్తుంది. ఏది కట్టెలు నాటితే? కట్టెలు నాటితే అట్లయితే 2 నెలలకే మన పంట లాస్ అవుతుంది. ఇప్పుడు అక్కడ పక్కకు ఉంది కదా, ఇప్పుడు 8 నెలల నుంచి వస్తుంది ఆ పంట. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. వచ్చినాక వచ్చే వరకు అది మనకు కంటిన్యూ అవి తీసేస్తాం. మరి ఆ తాళ్ళగిన కట్టినవి అది ఏంది? తాళ్ళు కింద వాడాలి. ఏమంటారు దీన్ని? స్టేకింగ్ పద్ధతి. అంటే 2 నెలలు వచ్చేది నీకు కింది ఇక మన కింది అంటే వాన పడ్డ అంటే మురిగిపోతుంది, షెట్ ఖరాబ్ అవుతుంది, అంతా ఆగమాగం. ఢిల్లీలలో మన పురుగు కూడా మెట్ట పెడతాయి, పాములు అంటాయి, అంతా మూసుకపోతుంది కదా. మూసుకపోయే వారికి ఏమైతే మనకి ఏం తెంపాలంటే ఏం అవ్వకూడదు. పురుగు కూడా మనకు ఇబ్బంది ఉండదు. చెట్టు కూడా ఖరాబ్ కాదు. మన టమాటా కూడా మనకు పెద్ద సైజు వస్తుంది. కింద వంట ఏమవుతుంది, ఇరువైపు పండు మక్కి కింద మచ్చ వస్తుంది. ఇప్పుడు దీనికి మచ్చ రాదు, ఏం రాదు. సంతోషం సీనన్న, ఎందుకంటే మీ ఆరోగ్యంతో పాటు జనాల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో నువ్వు ఒక ముందడుగేసినావు. నిన్ను చూసి ఇప్పటికే ఒక 10 మంది రైతులు కూడా మరి ఉత్సాహంతో వాళ్ళు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడం నిజంగా సంతోషకరమైన విషయము. ఇలాగే మిగతా రైతులు కూడా మరి సేంద్రియ వ్యవసాయ పద్ధతికి లో అలవాటు పడి జనాలకు మంచి పంటలు, ఆరోగ్యవంతమైన పంటలు అందించి అటు జన ఆరోగ్యాన్ని, సమాజ ఆరోగ్యాన్ని మిగతా రైతులు కూడా ఆలోచన చేసి పండించినట్టయితే మంచి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. సీనన్న చేస్తున్న కృషికి నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిగతా రైతులు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్తే. అన్న మరి నేను అన్నీ తిరుగుకుంటూ వస్తున్నా. ఇట్లా మరి సేంద్రియ ఎరువులు అయితే నాకైతే ఏడా కనిపించలేదు ఇట్లా పండించడము, సేంద్రియ పంటలు పండించడము. మరి నీకు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది ఆలోచన? ఎన్నేళ్ళ నుంచి నువ్వు ఇది చేస్తున్నావు? 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సేంద్రియ ఎరువులు అనేది వాడుకుంటా. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఎందుకంటే ఇప్పుడు జనాల దగ్గర పోయి మనం కూరగాయలు కొనుక్కుంటాం. ఈ మోకాల నొప్పులు, మోసెత్తుల నొప్పులు, ఈ కీలు నొస్తుంది, ఆ కీలు నొస్తుంది అని కూడా కూర్చుంటారు. దాన్ని బట్టి నాకు ఆలోచన వచ్చింది, కూరగాయలు వండిస్తున్నాం కానీ మందులు వేసి బాగా వండిస్తున్నాం, మందులు లేకుండా వండిస్తే ఎట్లా ఉంటుంది మన ఆలోచన, లాభం ఉంటుందా నష్టమా? అట్లయినా ఆదాయం ఉంది నాకు. అన్ని కరెక్ట్ చెప్పాలంటే కుదరదు. ఇక అందరూ పండిస్తారని కొందరు చెప్తారు, కొందరు చెప్పారు. నేనైతే ఉన్నది చెప్తున్నా. ఎట్లా 99% లాభం ఉంటుంది, నష్టం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి నష్టం ఉండదు. కాకపోతే రేటు తగ్గినప్పుడు మనకు నష్టం వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం కూర్చుకోవాలి, అంతే తప్ప వేరేది ఏం లేదు. థ్యాంక్ యూ సీనన్న. ఇలాంటి యువ రైతులను ఆదర్శంగా తీసుకొని మిగతా రైతులు అందరూ మారాలి. జనంలో కూడా మన ఏరియాకి అందరు చేయాలి. చాలా మందికి నేను ప్రోత్సహిస్తా, ఇట్లా చేసుకోవాలన్న. ఇట్లా సల్లూరు నుంచి ఎవరన్నా వచ్చి సలహా అడిగితే సల్లూరులో పెట్టుకుని ఆల్రెడీ పెట్టేసి, ఇక్కడ కూడా ఆయన పెట్టేసాడు ఇష్టాన్ని అంటూ సల్లూరా. మనం కొంచెం చూసిపోయి చాలా మంది ఒక 10-15 మంది ఇక స్టార్టింగ్ దశలో ఉన్న చేస్తున్నారు కూడా. సంతోషం. కొందరు చేసిరు కూడా ఆల్రెడీ. ఆయన మిర్చి పెట్టిండు, ఆయన టమాటా పెట్టిండు, ఇప్పుడు ఇంకో ఆయన ప్రిపేర్ అయ్యి ఇప్పుడు పెడతాను రెడీలు ఉన్నాడు. కొందరు చాలా మంది మారుతున్నారు.